హాయ్ అండి. ఈ వీడియోలో సైకాలజీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పావ్లోవ్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 ప్రెస్సీ, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు ఆప్షన్ 3 ప్రెస్సీ. నెక్స్ట్ బిట్, మానసిక చలనాత్మక రంగమునకు చెందినది. ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 ప్రతిస్పందించడం, ఆప్షన్ 4 విలువ కట్టడం. మానసిక చలనాత్మక రంగమునకు చెందినది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుకరణ. థర్డ్ బిట్, స్కాఫోల్డింగ్ అనగా సహకారం అందించడం. ఆప్షన్ 1 సహకారం అందించడం, ఆప్షన్ 2 ప్రాగృతీకరించడం, ఆప్షన్ 3 దగ్గర, ఆప్షన్ 4 భాగాలు చేయడం. స్కాఫోల్డింగ్ అనగా ఆప్షన్ 1 సహకారం అందించడం. నెక్స్ట్ ఫోర్త్ బిట్, పిల్లల వికాసంలో టీనేజ్గా పిలువబడే దశ. పిల్లల వికాసంలో టీనేజ్గా పిలువబడే దశ ఏది? ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 యవనారంభ దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. టీనేజ్గా పిలువబడే దశ ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అనేది అతని డాష్. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతి అనేది అతని డాష్. ఆన్సర్ ఈస్ అభిరుచి. సిక్స్త్ బిట్, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 బిఎఫ్ స్కిన్నర్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ సెవెంత్ బిట్, వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇప్పుడు జరుగుతున్న అభ్యాసన బదలాయింపు. అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. వాక్ అనే పదాన్ని పలకటం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరుగుతున్న అభ్యాసం ఏంటో వాక్ టాక్ రెండు డిఫరెంట్ కదా, కానీ రైమింగ్ వర్డ్స్ వాక్ టాక్ రెండు పలకటం ఒకే విధంగా పలుకుతున్నాం. దీన్ని అనుకూల బదలాయింపు అంటారు. అవినాష్కు హిందీ అర్థం కాకుండా హిందీలోని ప్రశ్నలకు జవాబులను ఖచ్చితంగా రాయగలడు. అవినాష్ యొక్క స్మృతి ఆప్షన్ 1 స్వల్పక శృతి, ఆప్షన్ 2 సంవేదనా శృతి, ఆప్షన్ 3 బట్టి స్మృతి, ఆప్షన్ 4 అపసామాన్య శృతి. అంటే అవినాష్కి హిందీ రాకపోయినా దానిలోని ప్రశ్నలకి జవాబులకి ఆన్సర్ కరెక్ట్గా జవాబులు బాగా రాస్తున్నాడు. అంటే బట్టి చదువుతున్నాడు కాబట్టి హిందీ రాకపోయినా ప్రశ్నలకి జవాబులు ఈజీగా రాయగలుగుతున్నాడు. అంటే ఇక్కడ స్మృతి వచ్చేసి బట్టి స్మృతి. నెక్స్ట్ నైన్త్ బిట్, సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 2 చార్లెస్ జెడ్, ఆప్షన్ 3 ఈఎల్ థార్న్డైక్, ఆప్షన్ 4 గెస్టాల్ట్ వాదులు. సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఈఎల్ థార్న్డైక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.